వాళ్ళలో 200 గజాలు 300 గజాలు వాళ్ళ మాటలు నమ్ముతారు. మేము ఎకరాలు ఉన్న వాళ్ళము, మేము వేల నుంచి అదే సార్ మళ్ళీ ఇప్పుడు మేము ఉన్నామని సార్, ఇది మాకు హైదరాబాద్ నోటీస్ వచ్చింది. దీనికి ఒక్క మాట సార్, దీనికి డాక్యుమెంట్ ఏమేమి ఇచ్చారు ఇవన్నీ మేము ఉందా లేదా బాబు ఇచ్చారు అంటే కూడా లేదు. నేను ఏజీ సొసైటీ లో కూడా నోటీస్ ఇచ్చొచ్చిన, ఏజీ సొసైటీ లో కూడా నోటీస్ ఇచ్చొచ్చిన. ఇలా కానీ వాళ్ళకి ఇస్తేనేమో మాకు సంబంధం లేదు. నోటీస్ లో కూడా ఇచ్చొచ్చు. ఏమి డైరెక్ట్ అటాక్ మాటలు నమ్మి అటాక్ నోటీస్ ఇచ్చిన కష్టపడి చేసింది లేదు. ఎవరిని అడిగినా కానీ 100 ఇప్పుడు అంటే దౌర్జన్యంలోకి వచ్చి కొట్టేస్తారా మరి? ఇప్పుడు మేము రీప్లే మీరు ఇచ్చారు డాక్యుమెంట్, మేము ఆల్రెడీ మేము వచ్చినాము. మరి ల్యాండ్ ఏజీ ఆఫీస్ లో పోయిస్తాము అందరికి. హైదరాబాద్ నుంచి మనకు నోటీస్ వచ్చింది. నోటీస్ వచ్చిన తర్వాత ఏమని వచ్చింది? పలానా పార్క్ ఉంది మాది లోపల పొలంలో. ఎన్ని గజాలు ఉంది? ఏం లేదు, 4 గుంటల పొలము. 4 గుంటల పొలంలో అన్ని ఉన్నాయి. 1 ఎకరా 4 గుంటల పొలంలో వాళ్ళు మాటని చెప్తున్నారు, నాకు పొలం వెళ్ళట్లేదు. గడ్డేసినాము, పాలకూర, ఇగో ఇందనే దాని నాది లక్ష్మమ్మ. నేను నా బిడ్డను మా గిరికిచ్చిన, నా అల్లుడు, ఇగో నా బిడ్డే
ఇక బిడ్డ ఆడాలి ఐదారు కూడా ఇచ్చిన. ఇగో చిన్నప్పటి నుంచి మేనోళ్ళే ఇల్లు, మేనోళ్ళకి నేను ఇచ్చిన ల్యాండ్. ఈడ పంట తీసినాము, పంట కాడ మొత్తం ఉల్లంగడ్డ, పాలకూర, పుండికూర, వరిసేను, వంకాయలు, చిక్కుడుకాయ చెట్లు మస్తు వేసి పంట తీసినాము. ఇలా ఏమో రైట్ అంట, ఏందమ్మా ఏమో అయ్యోనో గిడ్డనో వచ్చిందంటే అది ఉట్టి మాటలు సార్. ఇది ఎందుకంటే ఈ కాలినోళ్ళు మొత్తం కొన్నారు, కొని ఇల్లు కట్టి ఇక్కడ ఏదో ఆంధ్రోళ్ళు బతకనికి వచ్చి కొని మా మీద ఉట్టిగా చేసిరు నల్లుని మీద. ఇది రైతు పొలం. మేము ఎందుకంటే నా మన్మలను నా మన్మరాళ్ళను గవర్నమెంట్ స్కూల్లో చదివిపించి ల్యాండ్ ఉంచుకున్నాం. ఇంత ల్యాండ్ ఏడొచ్చింది అని సార్ అంటాడు. ల్యాండ్ ఉట్టిగా మేము తెచ్చుకుంటామా? కబ్జా అస్సలు చేయలేదు సార్. మేము మా ల్యాండ్ కొంత మా అన్న సంపాదించిండు. మా అన్న మాడవిల భర్తకు నా కొడుకుని నా బిడ్డని ఇచ్చిన మా అన్న వాళ్ళ తాతల నుంచి సంపాదించిన ఆస్తి ఇది. ఇవాళ మేము దొంగతనంగా తీసుకోలే. గజం జాగా ఎవరన్నా ఇల్లు కడుతుంటే ఇడుస్తారు సార్ చెప్పు. గజం జాగా జరుగుతలేరు. ఇంత ల్యాండ్ ఇప్పుడు ఇంత ఎక్కడ పొలం ఎవరన్నా ఇడుస్తారా సార్? ల్యాండ్ ఇంత ల్యాండ్ ఎట్లా సంపాదించినావు అని అడుగుతుండ్రు సారు. నేను ఎట్లా సంపాదిస్తాను సార్? మా పట్ట పొలము, మా పొట్టం పొలం కాబట్టి నేను అదైతే ఇడవ సార్. ఇవాళ ఏమైనా సరే జేసీబీ తెచ్చారు కదా నా మీద పండుకుంటాను. దాని మీద నా మీదకి వెళ్ళి పోయినా సరే ఇవాళ నేనైతే ల్యాండ్ ఇడవ. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లల్ని చదివిపిస్తున్నా, నా మన్మలను ఇవాళ అంత ఆస్తి పెట్టుకొని ఇవాళ ప్రైవేట్ లా పెద్ద స్కూల్లో వేసే మాట కానీ వేయలే. గవర్నమెంట్ స్కూల్లో వేసి చదివిపిస్తున్నాం నా ఇద్దరు మన్మలు, నా ఇద్దరు మన్మరాళ్ళను సార్. మేము ఎవరిది గుంజుకోలే. మేము ఇలా కన్నా కష్టం చేసి మేము సంపాదిస్తున్నాం సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.